హాయ్ అండి. నేను ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్లో. ఈ నూపూర్ హెన్నా 100% ప్యూర్ హెన్నా గురించి చక్కటి రివ్యూ ఇచ్చాను. మీరు ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. సో ఈరోజు ఈ నూపూర్ హెన్నా తోటి నేను ఒక చక్కటి హెయిర్ ప్యాక్ వేశాను. ఈ హెయిర్ ప్యాక్ ఎందుకు వేసుకుంటున్నానంటే, నేను ఈ హెయిర్ ప్యాక్ ఎన్నో ఇయర్స్ నుండి వేసుకుంటున్నాను. నా హెయిర్స్ ఈ ఏజ్ కూడా థిక్గా వాల్యూమ్ బాగుంటుంది. ఏమంటే నాకు గ్రే హెయిర్స్ అయిపోయాయి కాబట్టి నేను హెయిర్ డైస్ వాడను. ఎప్పుడైనా చాలా రేర్గా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అప్పుడే నేను నా హెయిర్స్కి నేను డై వేస్తాను. సో ఈరోజు నేను ఈ నూపూర్ హెన్నా ఎలా మిక్స్ చేయాలి, ఎలా హెయిర్ ప్యాక్ వేసుకోవాలి అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో మీకు జెన్యూన్ అనిపిస్తేనే నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఈ నూపూర్ నా హెయిర్ వాల్యూమ్కి నేను దగ్గర ఒక 60 గ్రాములు అనుకోండి, అది హెన్నా నైట్ నేను తీసుకున్నాను. ఒక అయన్ కడాయి లేకుంటే ఇలాంటి ప్లాస్టిక్ యూజ్ అండ్ త్రూ ప్లాస్టిక్ బాక్స్లో కానీ మీరు మీ హెన్నా ప్యాక్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అందులో నేనేం చేశానంటే, చాలామంది పెరుగు వేసుకుంటారు, ఇంకా ఉసిరి పొడి వేసుకుంటారు, మెంతి పొడి వేసుకుంటారు, నిమ్మరసం పిండుకుంటారు, టీ డికాషన్ వేసుకుంటారు, పలు రకాలుగా హెయిర్ ప్యాక్స్ చేస్తారండి. బట్ నేను మాత్రం సింపుల్గా చేస్తాను. సో ఇందులో నేను ఏం చేశానంటే, ఒక 2 సాషెట్స్ బ్రూ, మీ ఇంట్లో ఏ కాఫీ పొడి ఉన్నా పర్వాలేదు, డైరెక్ట్గా వేసినా పర్వాలేదు, దాన్ని డికాషన్ చేసి వేసినా కూడా పర్వాలేదు. దట్స్ ఇట్. ఇంకా ఏమి వేగు, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్: నూపూర్ హెన్నా, 2 బ్రూ సాషెట్స్ ఆర్ టీ డికాషన్, ఆప్షనల్ అనమాట. సో దట్స్ ఇట్ అండి. ఒక మూత మూసి దీన్ని మనము ఓవర్ నైట్ అలాగే ఉంచితే ఇది ఒకలాంటి కలర్, డార్క్ కలర్కి మారుతుంది, బ్రౌనిష్ రెడిష్ కలర్కి. ఎందుకంటే మెయిన్ది కదండి. సో మనం దీన్ని ఏం చేయాలంటే, ఎర్లీ మార్నింగ్ మనము ముందు రోజే ఏం చేయాలంటే, మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఎనీ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ కానీ, తిల్ ఆయిల్ కానీ, పల్లీల ఆయిల్ కాదు, వీటితోటి గోరువెచ్చగా చేసుకొని మీరు మీ తలకు మసాజ్ చేసి ఒక హెయిర్ క్యాప్ వేసి, తర్వాత అన్ని పనులు చేసిన తర్వాత మీరు ఈ హెన్నా ఒక 1 అవర్ తర్వాత ఈ ప్యాక్ వేసుకోండి, ఓకేనా? ఈ ప్యాక్ వేసుకున్నాక హెయిర్ క్యాప్ పెట్టి ఒక 2 to 3 అవర్స్ ఉంచాక హాయిగా హెయిర్ వాష్, వామ్ లూక్వామ్ వాటర్ తోటి హెయిర్ వాష్ చేయండి. షాంపూ బాత్ చేయొద్దు. దాట్స్ ఇట్ అండి. ఇలా చేస్తూ ఉండండి 15 రోజులకు ఒకసారి. ఎక్కువ చేస్తే కూడా మీ హెయిర్స్ అన్నీ డ్రై అయిపోతుంది. సో 15 days ఆర్ 1 month మీ హెయిర్ గ్రీజీగా ఉందా, డ్రైగా ఉందా, దాన్ని బట్టి మీరు మీ హెన్నా ప్యాక్ని వేసుకోండి, ఓకేనా? సో నేను వెరీ క్లియర్గా చెప్పాను. సో ఈ నూపూర్ హెన్నా చాలా జెన్యూన్. పాకీజా కూడా దొరుకుతుంది, అది కూడా మంచి ప్రోడక్ట్ అండి. బట్ నేను నూపూర్ మాత్రం నేను చాలా ఇయర్స్ నుండి వాడుతున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తోటి నేను ఈ వీడియో మీకు చేసి మీకు ఈ వీడియో తప్పకుండా యూస్ అవుతుంది అన్న ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ వీడియో చూసి ఈ ప్యాక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ ప్యాక్ హెయిర్స్కి ఎలా వేయాలో నేను చూపిస్తాను, సరేనా? ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చిందా? సో నచ్చితే తప్పకుండా నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. నమస్తే.